జై శ్రీమన్నారాయణ. నాలాయిర దివ్య ప్రబంధం చేయాలనే సంకల్పంతో విజయవాడ వెళ్ళాం. విజయవాడలో విజయ కీలాద్రిని దర్శించాలనుకున్నాం. ఆ కొండపైకి ఎక్కటానికి బస్సు సౌకర్యం ఉంది. ఆ బస్సు ద్వారా పైకి వెళ్ళాం. పైన పెరుమాళ్ళ అవతారాలన్నీ వరసగా అనేక దేవాలయాల సమూహం కనిపించింది. ఆళ్వారాచార్యులు కూడా ఉన్నారు. భూవరహ స్వామి మొదలు పరమపదనాథుని వరకు ఉన్నారు. అలాగే పెద్ద ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకున్నాము. అక్కడ నుంచి ఉండవల్లి అనే గ్రామం వెళ్ళాము. అక్కడ ఉండవల్లిలో గుహలు ఉన్నాయి. ఆ గుహలను చూడటానికి వెళ్ళాము. కనిపించేదే ఆ గుహ. ఆ గుహ క్రింది భాగంలో అనేక ద్వారాలు కనిపిస్తున్నాయి. కానీ ఒక్క ద్వారంలోంచి కూడా లోపలికి ప్రవేశించటానికి అవకాశం లేదు. లోపలంతా కొండ, ద్వారాలు మాత్రమే మనకి కనిపిస్తున్నాయి. ఈ లోపలికి వెళ్ళే అవకాశం లేదు. మెట్లు ఎక్కి మొదటి అంతస్తుకి చేరుకున్నాము. మొదటి అంతస్తుకు చేరుకుంటే అక్కడ అనేక శిల్పాలు బహు సుందరంగా చెక్కబడి ఉన్నాయి. గోడల మీద కూడా మొఖాలు చాలా అందంగా చెక్కబడి ఉన్నాయి. మరి ఇది ఏ కాలం నాటిదో నాకు తెలియదు, కానీ చాలా సుందరంగా బహు అందంగా ఉన్నాయి. ఇవి అన్నీ చూసిన తర్వాత మళ్ళీ మెట్లెక్కి పైకి వెళ్ళాలి. ఆ మెట్లు కొండలోనే తూలిచి తయారు చేసిన మెట్లు. చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి, ఎత్తుగాను. అస్తవ్యస్తంగానే కనిపిస్తున్నాయి మెట్లు. కొంచెం జాగ్రత్తగానే మెట్లు ఎక్కవలసి ఉంది. అయితే ఆ మెట్లు ఎక్కి మెల్లగా పైకి వెళ్ళాం. పైకి వెళితే అక్కడ ఆళ్వార్లు 12 మంది ఉన్నారు. రామానుజుల వారు ఉన్నారు. మణవాళ మహామణి ఉన్నారు. ఎంతో భోగ్యంగా ఉన్నారు వీరంతా. అలాగే అక్కడ ఒక ఆంజనేయ స్వామి విగ్రహం కూడా మాకు చాలా భోగ్యంగా కనిపించింది. అక్కడి నుంచి ఆలయంలోకి వెళితే ఈ అనంత పద్మనాభ స్వామి పెరుమాళ్ళు దర్శనం అవుతుంది. 2 కళ్ళతోనూ చూడలేము. ఇటు తిప్పి తలను చూడాలి, అటు తిప్పి పాదాలు చూడాలి. తలవైపు వాల్మీకి, ఒక ఋషి గరుడాళ్వారు, నల్లటి ఆదిశేషుడు, అనంత పద్మనాభుడు ఎంత భోగ్యంగా ఉన్నారండి. ఒక చెయ్యి పైకి ఎత్తారు. అలాగే ఆయన నాభి కమల నుంచి బ్రహ్మగారండి. ఆ బ్రహ్మ కూడా బహుభోగ్యంగా ఉన్నారు. చుట్టూ దేవతలు. అలా పాదాలను చూస్తుంటే ఆ కింద కొంత భటులు ఉన్నట్లుగా కూడా కనిపిస్తుంది. అట్లా మా పెరుమాళ్ళని నమస్కారం చేసుకొని ఆ ఆలయంలోంచి బయట ప్రాంగణంలోకి రాగానే ఋషులు, 3 ఋషులు, పెద్ద పెద్ద విగ్రహాలు చివరి భాగంలో ఉండటం వల్ల పక్క నుంచి మాత్రమే వీరిని చూడగలం. మనకు రోడ్డు మీదకు కూడా ఈ ఋషులు మనకు దర్శనం ఇస్తారు చిన్న చిన్నగా. ఇక్కడ చూస్తే పెద్ద పెద్ద ఋషులు. ఇటువైపు ఋషులు, అటువైపు నారదుడు, గరుడాళ్వారు మొదలగు వారు ఉన్నారు. మరొక అంతస్తుకి కూడా మెట్లు ఉన్నవి, కానీ ఏ సౌకర్యము లేదు పైకి వెళ్ళటానికి. అందుకని నో ఎంట్రీ బోర్డు ఉన్నది. అసలు ఈ 2 అంతస్తులు చూస్తేనే చాలు, చాలా ఆనందం కలిగింది. ఎంతో భోగ్యంగా ఉన్నాయి విగ్రహాలు. ఏనాడు తయారు చేసినవో పెరుమాళ్ళకిరుక. సుశీలారాణి, రామానుజదాసి.